Hello? Hello, uncle. Uncle? Yeah, yeah. Is it audible? Am I audible now? Yes, 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 no. brother. Yes. Okay. Thank you, Devraj, and thank you for that wonderful prayer time. How necessary it is. ఎంత అవసరం మనకు ప్రార్థన. ఒకరికొరకు ఒకరం ప్రార్థన చేసుకోవడం ఎంతైనా అవసరం. మన అందరం అక్కరలో ఉన్న ప్రజలం, అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ టైం. అదే సమయంలో వాక్యంతో కట్టబడడం కూడా అంతే ప్రాముఖ్యంగా మన విశ్వాస జీవితంలో ఉంటుంది. మనం ముందుకు వెళ్లే ముందు 1-2 వచనాలు కీర్తనల నుంచి నేను చదువుతాను. కీర్తనలు 119, Psalm 119 verse 103, 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. హౌ ట్రూ ఇట్ ఈస్. మళ్ళీ బుధవారం వచ్చేసింది. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క కృప ద్వారా మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్న ఈ సమయాలను బట్టి ఆయనకి ఎంతో వందనస్తులమైన. మరి ఈ సమయంలో ఆయన యొక్క వాక్యం మన జిహ్వకు మధురంగా ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే వాక్యాన్ని ప్రేమించటం విశ్వాసికి ప్రధానమైన సంకేతం, గుర్తు. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. వాక్యంతో నింపబడితేనట తప్పు మార్గాలు మనకు అసహ్యాలు అవుతాయట. అంతకుముందు మనం చాలా ప్రీతిగా the ways that we like most, అవన్నీ వాక్యం. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా దేవా నా హృదయములో దాచుకుంటుని. You are aware that we are going through a study of Colossians, one of the prison gospels. Colossians, the primary motto of the book of Colossians is Christ, the fullness of God. క్రీస్తు దేవుని యొక్క సంపూర్ణత అనే అంశము కొలస్సీ పత్రిక అంతట్లో మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది. మరి ముందుకు వెళ్లే ముందు కొన్ని వచనాలు మనం కొలస్సీ పత్రిక నుంచి చదువుకుందాం. నేను చదువుతాను. 9-12 వరకు తెలుగులో అంతా కలిసి ఉన్నాయి. 9-12 is combined together. నేను చదువుతాను. ఎందుచేత పైన ఎపఫ్రా ద్వారా ఈ విషయాలు పౌలు తెలుసుకున్నవాడై, అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. What a prayer it is. This is one of the most profound prayers of the Bible. కొలస్సీ సంఘం గురించి పౌలు ఎపఫ్రా ద్వారా ఆ నివేదిక పొందినవాడే. He started praying for them, and then see that magnificent prayer. We will examine those verses. These things we have already seen. Sufficiency and supremacy of Christ is the primary motto of this book of Colossians. మనం పోయినసారి ఇక్కడ వరకు ఇక్కడ ఆగాం. మనం అసలు you might be filled completely with the knowledge of his will.
ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై. అంటే ఈ యొక్క నాలెడ్జ్ అనేది కంప్లీట్లీ ఫిల్డ్ అనే మాట మనం లాస్ట్ టైం మనం చూసుకున్నాం. ఏదో ఒక పాత్రలో నీళ్లు నింపినట్లు కాదు, కానీ ఒక ఆ యొక్క మనం ఏ నాలెడ్జ్ తో, ఏ తెలివితో, ఏ జ్ఞానంతో, దేవుని యొక్క జ్ఞానంతో నింపబడుతున్నామో ఆ జ్ఞానము మనల్ని నింపాలి. అదే సమయంలో అది మనల్ని నియంత్రించాలి. we should be completely filled and also totally controlled. ఇక్కడ వరకు లాస్ట్ వీక్ మనం ఇక్కడ ఆగాం మనం లాస్ట్ వీక్, and then we'll go further now. Now, evidence of this knowledge, ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానము విశ్వాసంలో నీలో నాలో కనబడాలంటే గుర్తులు, కొన్ని ఫలితాలు దానిలో కలగాలి. దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ డీలింగ్ ఇన్ దిస్ verses 9 to 11 actually. 5 రిజల్ట్స్. ఆ రిజల్ట్స్ ని అంటే దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క జ్ఞానం చేత నింపబడిన విశ్వాసులు ఈ 5 ఫలితాలు వాళ్ళ జీవితంలో కనపరచాలి. ఇట్ షుడ్ బి ఎమనేటింగ్ అవుట్ ఆఫ్ దేర్ లైవ్స్. వాళ్ళ జీవితంలో వాళ్ళు పట్టుకోలేరు దాన్ని. తర్వాత అవే మీలో ఉండాలి అని నేను దేవుని బతిమాలుకుంటున్నాను అని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యు సీ ద లిస్ట్ దేర్. వర్ది వాక్, యోగ్యమైన నడత, ఫ్రూట్ఫుల్ లైఫ్, ఫలభరిత జీవము, స్టడీ గ్రోత్, స్థిరమైన అభివృద్ధి, స్ట్రెంగ్త్ అండ్ పవర్ అంటే సంపూర్ణ బలము, పేషెన్స్ అండ్ లాంగ్ సఫరింగ్, ఓర్పు, దీర్ఘశాంతము. How much we desire these things, how much we need these things, ఇవన్నీ మనలో కలగాలి అని మనలో ఆశ పుట్టించడానికి ప్రార్థించే వాళ్ళు ఎంత అవసరం ఈ దినాల్లో సంఘాల్లో. ఒకరు ప్రార్థన చేసుకోవడం ఎంత అవసరమో. ఏ విధంగా మనం యోగ్యమైన నడత మనం కలిగి ఉండాలి. వర్ది వాక్. నంబర్ 1, వర్ది వాక్. ఇక్కడ మొదటి థెస్సలోనికీయులకు పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాటలు అక్కడ ఉన్నాయి. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని. అక్కడ కూడా పౌలు ఆ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని. నడవటం అంటే ఏంటి? మార్నింగ్ వాక్ వెళ్ళడం కాదు. నడవడం అంటే రోజుకొక 3 కిలోమీటర్లు నడవడం కాదు. నడత అంటే దేవుని యొక్క వాక్యంలో ఎప్పుడు కూడా మన యొక్క ప్రవర్తన, మన యొక్క జీవన శైలి, మన యొక్క సంభాషణ, మన యొక్క సాక్ష్యము, ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. మరి ఏ విధంగా, ఎందుకు మనకు ఆ దేవుడు అనుగ్రహించిన పిలుపుకు తగినట్టుగా మనం నడుచుకోవాలి అని మనం హెచ్చరించబడుతున్నాం. దేనికి పిలుపది? తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా. కనుక ప్రభు మనకు మాదిరి. ఆయన ఏ మార్గాన్ని మన ముందు ఉంచాడో, ఆయన అడుగుజాడల్లో ఆయన సాగించిన జీవన శైలి, the way that he has shown in his life, in his conversation, in his conduct and in his character should be seen in us. That is the prayer of Paul here. And అలా నడుచుకునేటప్పుడు what are the things which act as barriers? మనకు అవరోధాలుగా నిలిచేవేంటి? మనం నడుస్తూ ఉన్నట్టు. The first thing is the world. మొదటిది లోకం. లోకం ఏ విధంగా మనకు అవరోధంగా నిలుస్తుంది? దట్స్ మొదటి యోహాను 2వ అధ్యాయం 15వ వచనం మనకందరకు బహుశా బాగా పరిచితమైన వాక్యం ఇది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకములను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఒకసారి ఊహించండి, ఈ లోకంలో మనం సంచరిస్తూ ఉన్నప్పుడు తండ్రి ప్రేమ మనలో లేకపోతే దేనికి మనం పనికొస్తామని చెప్పండి. వరల్డ్ ఈజ్ నంబర్ 1. అఫ్ కోర్స్ దీని వెనకాలంతా సాతాను, శత్రువు ఉంటాడు. ఒక అవరోధంగా, ఒక అడ్డంకిగా మన యొక్క నడతకు అది
మనకు నిలుస్తూ ఉంది ప్రభువును మనం వెంబడించకుండా ఉండేలా చేయాలని. సెకండ్లీ, ఫ్లెష్ అంటే మన స్వంత శరీరం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఆ గలతీ 5:16, ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఏంటండి శరీరేచ్ఛ అంటే? ఆత్మానుసారంగా నడుచుకునుడి. అలా నడుచుకోవాలంటే, అలా నడుచుకుంటే మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇంగ్లీష్లో లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అనేది. You will not fulfill the lust of the flesh. What is this lust? Lust అంటే ఇంగ్లీష్లో మనం ఇట్ గివ్స్ ఎ నెగటివ్ కానిటేషన్. ఒక ఈవిల్ కానిటేషన్ గా కనబడుతుంది శరీరేచ్ఛ అని. బట్ ఒరిజినల్ లాంగ్వేజ్ ఈస్ నాట్ లైక్ దట్. I don't mean to say that lust is a good thing. Lusting after anything is anything that comes as a barrier to our Lord, following our Lord is lust. For example, many things may not be immoral. దానిలో ఏం తప్పు ఉందండి? మరి ఆయన ఎప్పుడు మ్యూజిక్ పెట్టుకొని వింటుంటాడండి. అవును, మంచి మ్యూజికే వింటాడు. ఆయన ఎప్పుడు చెవులకి హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఎప్పుడు మ్యూజికే వింటుంటాడు. తర్వాత కొంతమందికి రీడింగ్, మంచి మంచి పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతాడండి, చాలా పుస్తకాలు చదువుతాడు, అవన్నీ మంచివే. కొంతమందికి ఆ దాహం ఉంటుంది, ఆ ఇచ్చ ఉంటుంది, ఆ మ్యూజిక్ కొంతమందికి ఉంటుంది. కొంతమందికి మూవీస్, మంచి మూవీసే, కానీ ఎప్పుడు దానిలోనే ఉంటాడు. కొంతమందికి ఆర్ట్ ఉంటుంది. ఇవన్నీ ఆ ఇచ్చలేకే వస్తాయి, లస్ట్ కింద వస్తాయి. సో కొంతమందికి స్పోర్ట్స్, క్రికెట్ సీజన్ వచ్చిందంటే ఇంకా దానికి వదలకుండా అక్కడే అంటుకుని కూర్చుంటారు. తప్పులేదు దానిలో తప్పేముందండి అని ప్రశ్నిస్తారు. సో ఇలాంటివి ఎన్నో ఉంటాయి. మీరు దాని జాబితాకి ఎన్నో చేయొచ్చు. దే మే నాట్ బి బ్యాడ్, బట్ దే కెన్ కీప్ యూ అవే ఫ్రమ్ స్పిరిచువల్ థింగ్స్. ఆత్మీయమైన విషయాలకు నిన్ను అవి దూరం చేస్తే వాటిని నీవు నెరవేర్చకూడదు. దట్ ఈస్ వాట్ దిస్ వర్స్ సేస్. ఆత్మానుసారముగా నడుచుకోండి. ఆత్మానుసారంగా నడుచుకోవడం సులభం కాదు. శరీరేచ్ఛను మీరు నెరవేర్చరు. అది మంచివైనా కూడా దేవుని యొక్క ఆత్మానుసారంగా నడుచుకోవడానికే అవే అడ్డుబండలుగా మనకుంటే వాటిని తొలగించాలి. మన యొక్క క్వైట్ టైం కానీ, మన యొక్క వాక్యం చదువుకునే సమయం కానీ, ప్రార్థన సమయం కానీ, వీటితో మనం నింపకుండా దట్ లస్ట్ షుడ్ బి టేకెన్ ఆఫ్. దే కెన్ బి బ్యారియర్స్ ఫర్ యువర్ వాక్ ఇన్ స్పిరిట్. జాగ్రత్త సుమా అని ఈ వాక్యం మనకు హెచ్చరికనిస్తుంది. మూడవది అంటే మెనీ థింగ్స్ కెన్ బి దేర్. నేను ఒక 3 మాత్రమే ఉదాహరణకు అక్కడ పెట్టాను నేను. ఫ్రెండ్స్ ఎలాగ మనకు ఫ్రెండ్షిప్, ఈ దినాల్లో ఫ్రెండ్షిప్ అనేది అవధులు దాటిపోతున్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత థింగ్స్ లైక్ ఫేస్బుక్, థింగ్స్ లైక్ సోషల్ మీడియా, ఫేస్బుక్ కానీ, ఈమెయిల్స్ కానీ, వాట్సాప్ కానీ, అవన్నీ మంచివే. ఫర్ ఎ గుడ్ కాజ్ దే కెన్ బి యూజ్డ్. కానీ అవి హద్దులు దాటితే చాలా చాలా ప్రమాదానికి దారితీస్తుంది. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనం. 15th chapter of 1 Corinthians verse 33. మోసపోకుడి. దేవుని యొక్క వాక్యం మోసపోకుడి అనే హెచ్చరికగా అది ఇస్తుంది అంటే జాగ్రత్త సుమా, దేర్ ఈస్ ఎ ట్రాప్ దేర్. ఒక ఉత్సు బిగుస్తుంది, జాగ్రత్త. నువ్వు కాలు దానిలో వేసావా, ముందుకు వెళ్ళేవా, అట్రాక్టివ్ గానే ఉంటుంది, అది ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ముందుకు వెళితే నీవు నష్టపోతావు. మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. And what a strong warning it is. Especially young people, be careful about your friendships. How much necessary that you have to design your friendship. తర్వాత ఎంతో మంది
మనకి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నెన్నో కేసెస్ మన ముందుకు వస్తూ ఉంటాయి. బీ నాట్ డిసీవ్డ్, ఈవిల్ కమ్యూనికేషన్స్ కరప్ట్ గుడ్ మేనర్స్. ముందు చక్కగా ఫ్రెండ్షిప్ గానే అనిపిస్తుంది, స్నేహంగానే అనిపిస్తుంది. ముందుకు అడుగు తర్వాత అడుగు దగ్గరికి వెళ్ళినప్పుడు అవి తీవ్రమైన నష్టాలకు దారితీస్తాయి. There is a quotation of D.L. Moody there. If I walk with the world, I cannot walk with God. వాకింగ్ అనేది దేవునితో నడవడం అనేది అది అంత తీక్షణమైన విలువ వాక్యం మనకు చూపిస్తూ ఉంది. బట్ హౌ డు వి వాక్ worthy of God, walk worthy of God who hath called you into the unto his kingdom and glory అంటే అర్థం ఏంటి? You have to walk in a way that you would glorify him. ఆయనను మనం మహింపరచాలి. ఆయన మహింపరచడం అంటే ఏంటి? మనం చేసే మన ప్రవర్తన ఇతరులను దేవుని మహింపరిచేదిగా అవి ప్రోత్సహించేలా ఉండాలి. నౌ అలాగైతే వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ దిస్ వర్దీ వాక్? మరి ఆయనతో పాటు నడవాలంటే, దేవుని పిలుపుకు తగినట్టుగా నడవాలంటే ఈ యొక్క నడత లేక వాక్ అనే మాటలు ఎన్నో ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో. We listed some verses there. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో, ప్రత్యేక 3వ వచనంలో, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. మీరు నడవాలి. ఎలా నడవాలి? మీ ఇష్టం వచ్చినట్లు కాదు. ఒక డిసిప్లిన్డ్ వే ఆఫ్ వాకింగ్ ఈజ్ సజెస్టెడ్. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెను. సెకండ్, రోమా పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం, మర్యాద అంటే ఏంటి? ఆనెస్టీ. అక్కడ ఇంగ్లీష్ లో ఆనెస్టీ అని కనబడుతుంది. పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. పగటి యందు నడుచుకున్నట్లు అంటే మర్యాద పూర్వకంగా, వెలుగులో ఏ విధంగా మనం నడుచుకోగలము ఆ విధంగా. చీకటి కార్యాలు అక్కడ ఉండకూడదు. చీకటి కార్యాలు అంటే ఏంటి? అసలు ఆ కార్యాలు చీకటిలో ఎందుకు చేస్తారు? వెలుగులో ఇతరులకు కనబడనీయకుండా చేసే కార్యాలు చీకటి కార్యాలు. అది వెలుగులో లేక అందరూ చూస్తే వెలుగులో చేస్తే అది కొంత అవమానం కలుగుతుంది కనుక రహస్యంగా చీకటిలోనే చేసేద్దాం అనే మాట. అది చీకటి కార్యాలు. సో అలా కాకుండా మీరు పగటి యందు నడుచుకున్నట్లుగా, నడుచుకున్నట్లు అని ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యం రిపీట్ చేస్తుందో చూడండి. నెక్స్ట్ వన్, విశ్వాసం. 2 కొరింథీ 5వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసం గురించి మనకు అంత వివరణ అక్కరలేదు. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. విశ్వాసము అంటే మామూలుగా చాలా మంది అనుకునేది ఏంటంటే, నాకేదో జరుగుతుంది, నేను అనుకున్నది జరుగుతుంది అని నాకు విశ్వాసం ఉందండి. నేను కోరుకున్న భార్య నాకు వస్తుంది, లేకపోతే నేను కోరుకున్న భర్త నాకు వస్తాడు, లేకపోతే నాకు కోరుకున్న జాబ్ నాకు వస్తుంది, కోరుకున్న భవిష్యత్ నాకు వస్తుంది అనేది విశ్వాసం అని అక్కడ వరకే విశ్వాసాన్ని పరిమితం చేసేసుకుంటారు చాలా మంది. విశ్వాసము అంటే we have seen last time when Hebrews study was there, మధుసూదన్ దాస్ గారు 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ఆ విశ్వాసానికి నిర్వచనం, ఆ విశ్వాసానికి వివరణ ఎంతో చక్కగా ఇచ్చారు. విశ్వాసం అంటే దేవునిలో మనం నిలిపే భక్తి, దేవునిలో మనం నిలిపే భరోసా, అవి మన జీవితాలకు గురిగా ఉండాలి. అందుకని పౌలు అంటాడు, మరి వెలిచూపు వలన కాక విశ్వాసం వలన మీరు మీ జీవితాన్ని విశ్వాసం చొప్పున నడుచుకోనండి. అనదర్ థింగ్ ఈజ్ ఇన్ గుడ్ వర్క్స్. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ 2:10 ఇక్కడ ఆయన అంటాడు, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై.
దేవుడు నియమించిన సత్క్రియలు. కొంతమందికి సత్క్రియలు చేయడం చాలా ఇష్టంగానే ఉంటుంది. అంటే సత్క్రియలు అంటే మానవ సేవయ మాధవ సేవ అని టూ మచ్ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ చేపడతారు. ఇన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ నాట్ బ్యాడ్. కానీ ఆ యొక్క ఇందాక అనుకున్నాం కదా, లస్ట్ అనేది, దట్ ఆల్సో క్యాన్ బి అ లస్ట్. ఇట్ క్యాన్ బి క్లాసిఫైడ్ యాజ్ లస్ట్. కనుక మనము దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చాలాసార్లు దాన్ని ప్రస్తావించుకుంటూ ఉంటాం. ప్రభు కొండ మీద ప్రసంగం, అక్కడ ఆ సందర్భంలో ఆయన అంటాడు, కొండ మీద ప్రసంగంలో 10వ వచనం, 5వ అధ్యాయం 16వ వచనం, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుష్యులు మీ సత్క్రియలు చూచి, మనుషులు చూస్తారు మీ సత్క్రియలు, అలా నడుచుకోండి మీరు అని పౌలు సెలవిస్తున్నాడు. మనుష్యులు మీ సత్క్రియలు చూచినప్పుడు ఆ యొక్క మహిమ దేవునికి కలుగుతుంది. అలా వాళ్ళు తండ్రిని మహిమపరిచినప్పుడు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశిస్తుంది. అది మన సాక్ష్యం. నెక్స్ట్ వన్, డిఫరెంట్ ఫ్రమ్ ద జెంటైల్ వాక్. 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 17-18 వచనాల్లో అక్కడ మనకు కనబడుతుంది, అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అన్యజనులకు కూడా ఒక నడకుంది. వాళ్ళకి హద్దుబాట్లు ఉండవు, వాళ్ళకి లిమిటేషన్స్ ఉండవు. లుక్ ఎట్ ద మీడియాలో కానీ, తర్వాత అడ్వర్టైజ్మెంట్ వరల్డ్లో కానీ, తర్వాత ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చింది చేసేయండి. డూ ఇట్, గో ఫర్ ఇట్. అడ్వర్టైజ్మెంట్స్లో, అడ్వర్టైజింగ్ వరల్డ్లో ఉన్న సంకేతాలు అవి. మీకేమి హద్దుబాటులు అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్జిబిటి అంటే స్వలింగ సంపర్కం అనేది ఎందుకు, దానికి ప్రభుత్వాలు కూడా ఆమోదించేస్తున్నాయి. దేవుడు ఏదైతే అది పాపము, అది దోషము, అది నిషిద్ధము అని చెప్పిన విషయాలని మనుషులు తమ యొక్క దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసేసుకుంటున్నారు. The majority of the world will walk in that. Many countries, many governments of many countries have legalized gay marriages. There are gay churches, gay bishops, gay pastors. There are pastors who two men living together as wife and husband, two ladies living together as wife and husband. So ఎందుకు జరుగుతున్నాయి? బికాస్ మనుషులకు దేవుని యొక్క వాక్యం అంటే, దేవుని యొక్క వాక్యం విధిస్తూ ఉన్న ఆ యొక్క డిసిప్లిన్, క్రమశిక్షణను వాళ్ళు తొలగించుకుని ఆ విధంగా వాళ్ళు నడుచుకుంటారు. సో కనుక ఆయన అంటాడు, అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఎక్కువ నడుచుకోవద్దు. 18వ వచనంలో, వారైతే అందమైన మనస్సు గలవారై, నంబర్ 1, తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకున్నారు. వాళ్ళు కూడా నడుచుకుంటున్నారు. దే ఆర్ ఆల్సో వాకింగ్, బట్ దేర్ వాక్ ఈస్ డిఫరెంట్. యువర్ వాక్ షుడ్ బి మచ్ డిఫరెంట్ ఫ్రమ్ ద జెంటైల్ వాక్. ఆత్మీయమైన నడతంటే అది. అండ్ తర్వాత ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఇంకొక వచనం కూడా మనకు కనబడుతుంది, వెలుగులో మనం నడుచుకోవాలి. ఎఫెసీ 5:3, మీలో ఎఫెసీ 5:8 అండి, సారీ. మీరు పూర్వమందు చీకటి అయి ఉండిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. అక్కడ మీరు ఎలా నడుచుకోవాలి అనే యొక్క ఆ కాంటెక్స్ట్ లో సందర్భంలో అంటాడు, మీరు పూర్వం చీకటి అయి ఉండిరి. చీకటిలో ఉన్నారు కాదు, చీకటి అయి ఉన్నారు. దట్ ఈస్ వాట్ అవర్ ఎర్లియర్ లైఫ్ వాస్. దట్ ఈస్ వాట్ హౌ ఐ వాక్డ్ ఎర్లియర్.
చీకటి అయి ఉన్నాం, చీకటే అయి ఉంది, మన జీవితమే చీకటిగా ఉంది. తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క దివ్యమైన ఆ రక్షణ వెలుగులోనికి మనం వచ్చినప్పుడు, అప్పుడు ఆ యొక్క వెలుగును మనం చూడగలిగినాము. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఒకప్పుడు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి ఆ వెలుగు ఇతరులకు ప్రకాశింపనివ్వుడి. అండ్ ఫైనలీ ఇన్ విజ్డమ్, జ్ఞానంతో నడుచుకోవాలి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, ఎఫెసీ 5:15, సద్వినియోగం చేసుకునొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యము విశ్వాస జీవితానికి ఎంత ఉన్నతమైన స్థాయిని కలుగజేస్తుందో, ఎంతో ఉన్నతమైన స్థాయి. దట్స్ ద హైయెస్ట్ డిసిప్లిన్, highest standard is given to the believers. Church, believing church, మన సంఘంలో ఇలా కనబడాలి, ఈ గుర్తులు కనబడాలి అనేది మనందరికీ ఒక దీర్ఘమైన ఆశ ఉండాలి. ప్రతి కుటుంబంలో మరి వాళ్ళని కదిలిస్తే ఇవి బయటికి రావాలి, ఇలా వాళ్ళలో కనబడాలి అనే ఆశ మనలో ఉండాలి. అలా పౌలు ఏ విధంగా ఆ సంఘం కొరకు ప్రార్థించాడు, ఒకరి కొరకు ఒకరం మనం అలా ప్రార్థించాలి. ఫైనలీ సత్యం. 3 యోహాను 3:4 వచనాల్లో, మరి మీరు సత్యముతో కూడా నడుచుకునండి. 3 యోహాను 3:4 వచనాల్లో, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఆ ఆశ మనలో ప్రతి ఒక్కరికి ఉండాలి. మన పిల్లలే కాదు, సంఘంలో ఉన్న దేవుని బిడ్డలు ప్రతి ఒక్కళ్ళు కూడా సత్యమును అనుసరించి నడుచుకునిస్తున్నారు. అంటే అబద్ధం అనేది వారి జీవితంలో ఉండకూడదు. Now, second aspect, second result for which Paul is praying for them is fruitful life. ఫలభరితమైన జీవితం. ఇవన్నీ మన జీవితంలోంచి పెళ్ళుబుకాలి. It should be shining forth from out of our lives. Now, ఇక్కడ 1వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసాం కదా, ప్రతి సత్కార్యములో సఫలులగొచ్చు అంటే సరి అయిన ఫలము ఫలించుట. ఏ రైతైనా, ఏ తోటమాలైనా, ఏ తోట యజమానైనా కూడా తాను మొక్కలు నాటుకున్నప్పుడు, పంటకు విత్తనాలు వేసేటప్పుడు దానికి తగిన ఫలాన్ని కోరుకుంటాడు. దట్ ఈస్ వాట్ హీ ఎక్స్పెక్ట్స్, ద ఫుల్ ఫ్రూట్. దానికి ఆటంకాలు చాలా ఉన్నాయి. వాతావరణ ఆటంకాలు ఉంటాయి, వర్షాలు పడతాయి, అకాల వర్షాలు పడతాయి, ఎండ వేడిమి, పురుగులు, తర్వాత చీడ పురుగులు, ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి ప్రతి సత్కార్యములో సఫలులగొచ్చు. దట్ ఈస్ వాట్ ద లార్డ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్స్. ఎలా ఉండాలి, ఎలా మనం ఫలించగలం? ఏదో మనం యేసుక్రీస్తు ప్రభువును తిరిగి హృదయంలో చేర్చుకుని తిరిగి జన్మించితే, this fruitful life is not automatic. There are conditions there. We see it in the next slide. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. Herein is my Father glorified, that ye bear much fruit, so shall ye be my disciples. యోహాను సువార్త 15వ అధ్యాయం, నా తండ్రికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, నా తండ్రికి సంతోషం ఎప్పుడు కలుగుతుందండి? మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. హౌ మచ్ ఇట్ ఈస్ నెసెసరీ. దేవునికి సంతోషం కలగాలంటే మనం బహుగా ఫలించాలి. ఏదో చిన్న చిన్న పిందెలు కాసేసి అయిపోయింది నా పని అనుకోవడం కాదు. It is the necessary. So what are the conditions there? That is what we see in the next slide. John 15:7, దాని పైన ఉన్న వచనం, 7వ వచనం. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల
మీకు ఏది ఇష్టమో అడిగి. సో యూ అబాయిడ్ ఇన్ మీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తోట యజమాని ఉన్నాడు అనుకోండి. ఆయన చక్కని 4-5 ఫలాల తోట చెట్లు తన తోటలో వేసుకున్నాడు. ఎవ్రీ డే he doesn't go into the garden and then check whether all the branches are attached to the stem, లేకపోతే అవి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాయా. ఆయన వచ్చినప్పుడు మాత్రం వచ్చేసి ఆ కొమ్మకు లేక ఆ యొక్క చెట్టుకు కొమ్మకు అతుక్కొని ఉన్నాయా అని ఆయన చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవి వేరుగా ఉంటే పని చేయవు. యు అబైడ్ ఇన్ మీ అంటే ఆయనలో ఉండాలి, ఆయనతో పాటు మమేకం అవ్వాలి. దట్ ఈస్ యూనియన్. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఉదాహరణ, కొమ్మలు మీరు, ఆయన అన్నాడు కదా, ద్రాక్ష వలెన నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచిండనో నేను వాని యందు నిలిచిండు. మీరు నాలో ఏకంగా ఉండాలి. యు హ్యావ్ టు బి అటాచ్డ్. కొమ్మలు యజమాని లేనప్పుడు లేకపోతే అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఆ తీగలు కొమ్మని విడిచి ఇష్టపచ్చినట్టు తిరుగుతూ ఉంటే, తర్వాత ఏదో ఆదివారం వచ్చేసి మంచిగా కనబడి మంచి గుడ్డలు వేసుకుని అబ్బా ఎంత ఆత్మీయుడండి అని పిలిపించుకునే విధంగా మన జీవితం ఉంటే దట్ ఈస్ నాట్ ఫ్రూట్ఫుల్నెస్. నేను ఎందుకు చెప్తున్నానంటే మనందరం అలా చేశాం. నేను అలా చేశాను. చెడ్డ పనులు చేస్తూ మరి విశ్వాసానికి రాకముందు అనేక సార్లు విశ్వాసంలో బలహీనపడిన తర్వాత కూడా, తిరిగి జన్మించిన తర్వాత కూడా మరి అవన్నీ కప్పేసుకొని సమాజం మధ్యలోకి రాగానే వి ట్రై టు బి వెరీ వెరీ గుడి అబ్బా ఎంత మంచి ఫలం ఫలిస్తున్నాడో అని అనిపించుకునేలాగా మనం వేషధారణ జీవితం జీవించడం ఎంతైనా సాధ్యం. దట్ ఈస్ వై ద లార్డ్ సేస్ యూ హ్యావ్ టు అబైడ్ ఇన్ మీ. లేకపోతే లేదు సుమా, మీకు ఫలం రాదు, మీరు బహుగా ఫలించడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని ప్రభు అంటాడు. తర్వాత రెండవది, యూ షుడ్ అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యూ. నా యొక్క మాటలు మీలో నిలిచి ఉండాలి. అప్పుడు నేను నా ప్రేమ యందు నిలిచి ఉండి, తర్వాత నా మాటలు ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడును నేను అని ప్రభు అంటాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి శిష్యులు, నా తండ్రి భయంపరచబడు. తర్వాత యూ హ్యావ్ టు అబైడ్ ఇన్ మీ. 7వ వచనంలో చూస్తాం, నా యందు మీరును, మీ యందు నేనును, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియండి ఎడల. దట్ ఈస్ ఒబీడియన్స్. వాక్యం విని శ్రద్ధగా కూర్చొని లేచి వెళ్ళిపోయినంత మాత్రాన మనకు ఫలం కలగదు. జాగ్రత్తగా వినండి. వాక్యానికి విధేయత మన జీవితంలో చూపించాలి. ఆ వాక్యానికి తగిన విధేయత మన యొక్క అనుదిన చర్యల్లో it should be seen in the daily movements of our lives. One thing is we have to abide in him. Secondly, his words should abide in us. That means showing obedience. Apply the word to your life. Then only you can bear fruit. Fruit of the Spirit అనేది మనకి తెలుసు. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 22-23 వచనాల్లో లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే వెంటనే మనం చెప్తాం గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం అని వెంటనే చెప్పేస్తాం. కానీ ఉండాల్సింది అక్కడ కాదు, మన జీవితంలో ఉండాలి, మన హృదయంలో ఉండాలి. దే షుడ్ బి ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్స్. దేవుడు తన యొక్క తోట యజమాని అయిన మన ప్రభు తన యొక్క తోట ఫలాలని పరిశీలించడానికి వచ్చినప్పుడు, పరమగీతాల్లో మనకు కనబడుతుంది, తోట యజమాని ఆ యొక్క తోటకు ఫలాన్ని వెతుకుతూ వస్తాడు. ఆయన దాన్ని చక్కగా వివరిస్తాడు. ఆయన అక్కడ వెతుకుతూ వచ్చినప్పుడు ఇదిగో ఆయన వెతికే ఫలాలు ఇవే. ఎంత చక్కగా పాడతాడండి, ఎంత మంచిగా
ఆయన వాయిద్యాలు వాయిస్తాడు, ఎంత మంచి గొంతు, ఎంత చక్కగా రచిస్తాడు, ఎంత చక్కగా ప్రసంగం చేస్తాడు. ఇది కాదు ఫలాలంటే, ఇదిగో ఇవి ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. మీరు బహుగా ఫలించటం వలన తండ్రికి సంతోషం కలుగుతుంది. 3, స్టడీ గ్రోత్, స్థిరమైన అభివృద్ధి. గ్రోత్ అనేది ఎలాగొస్తుందో మనకి? గ్రోత్ అనేది ఇట్ షుడ్ నాట్ బి వన్ టైమ్ యాక్టివిటీ, ఇట్ షుడ్ బి ఎ కంటిన్యూస్ ఎక్సర్సైజ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుని జ్ఞానముందు అభివృద్ధి. మరి ఒక చిన్న బిడ్డ, శిశువు పుట్టినప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. that baby is very very helpless. That baby completely depends upon the actions of its mother. మొదటి పేతురు 2వ అధ్యాయం 3వ వచనంలో, as newborn babes desire the sincere milk of the word that ye may grow thereby. కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చిన్నపిల్లలకే కాదు, విశ్వాసంలో ఎదుగుతున్న ప్రతి వాళ్ళకు కూడా వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము. యు మే గ్రో దేర్ బై. రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ అంటే ఎందుకైనా మాటలు రాస్తున్నాడంటే పేతురు, రక్షణ విషయంలో అజాగ్రత్త చూపించడం చాలా, ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ టు బి కేర్లెస్ ఇన్ యువర్ లైఫ్ ఆఫ్ సాల్వేషన్. అందుకే ఫిలిప్పి పత్రికలో పౌలు రాస్తాడు 3వ అధ్యాయంలో, ఫిలిప్పి పత్రిక, వెరీ వెరీ ప్రామినెంట్ వర్స్, 2వ అధ్యాయం 12వ వచనం చివరి భాగం. భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకండి భయంతో వణకుతో? భయము వణకు ఎప్పుడు కలుగుతుంది మనకి? ఏదైనా ప్రమాదం మన ముందు పొంచి ఉన్నప్పుడు. ఇప్పుడు ఇంకొక 5 నిమిషాల్లో సునామీ వస్తుంది, ఇంకొక 5 నిమిషాల్లో మరి భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షం వస్తుంది అని మనకు వాతావరణ సూచన ఎవరన్నా ఇస్తే వెంటనే మనం జాగ్రత్త పడతాం కదా. అలాగే భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. అంటే అర్థం ఏంటి? రక్షణకు మీ స్వకార్యాలు జత చేయండి అని కాదు. రక్షణను కాపాడుకోవడానికి, రక్షణను కొనసాగించుకోవడానికి మనము భయంతోనూ వణకుతోనూ మనం ప్రయత్నం చేయాలి. అందుకనే కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏంటంటే ఆ పాలు? ఇదిగో ఈ వాక్యం. ఆ వాక్యాన్ని సంగ్రహించడానికే మనం ఇక్కడ చేరి వచ్చాం. మన సంఘంలో వాక్యము ప్రధానమైన స్థానము కలిగి ఉంటుంది. We love the word of God. We love our people to imbibe, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి ఆ వాక్య వెలుగులో చక్కగా నడుచుకోవాలని ఎంతైనా మనం కోరుకుంటాం. సో దట్ ఈస్ వాట్ the word of God requires from out of our lives. Increased in knowledge, again అభివృద్ధి. ఇక్కడ చిన్నపిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ పెరుగుదలను ఎంతో శ్రద్ధగా మనం గమనిస్తాం. Some parents have a good habit of marking the landmarks in their ఎప్పుడు మొదటి అడుగు ఎప్పుడు వేసింది ఆ పాప, మొదటి అడుగు బాబు ఎప్పుడు వేశాడు, ఎప్పుడు లేచి నుంచున్నాడు, ఎప్పుడు బోర్ల పడ్డాడు, ఎప్పుడు అమ్మ అనే మాట, మొదటి మాట ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, మాటలు ఎప్పుడు వస్తాయా, మొదటి పన్ను ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ చాలా జాగ్రత్తగా గమనిస్తాం మనం. ఎదుగుదల అంటే విశ్వాస జీవితంలో కూడా అలానే మనం గమనించాలి. Now, what are the marks of the spiritual growth? ఈ spiritual growth కి marks. Number 1, there should be a deeper love in for God's word. 119వ కీర్తన 97వ వచనం, Psalm 119:97.
Psalm 119, as you are aware, is every verse talks about the word of God. దావీదు ఎంతగా ధ్యానించి ఆ మాటలు రాశాడో. ఆయన అంటాడు 97వ వచనంలో, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లయు నేను దానిని ధ్యానించుచున్నాను. అలాగుందండి మన జీవితం. దినమెల్లా దానిని ధ్యానిస్తూ ఉన్నానంటే నీకేం పని లేదా అని అడుగుతుంది ప్రపంచం. అంటే దినమంతా బైబిల్ పట్టుకొని కూర్చోవడం, లేకపోతే దినమంతా ఏదో ఒక యూట్యూబ్ మెసేజో ఇంకోటి ఏదో పెట్టుకొని వినడం కాదు. విన్న వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకోవడానికి వి షుడ్ బి మెడిటేటింగ్ ఆన్ దట్. అందుకని కీర్తనలో మొదటి అధ్యాయం కూడా మనందరికీ చాలా మంది కంటతొచ్చది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, దివారాత్రములు ఆయన ధర్మశాస్త్రమును యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ధన్యుడు అంటే ఇట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ధన్యుడు అంటే బ్లెస్సెడ్. ద లార్డ్ సేస్, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ద లార్డ్ సేస్, ఐ విల్ బ్లెస్ యూ ఇఫ్ యూ ఆనర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇఫ్ యూ మెడిటేట్ ఇట్ డే అండ్ నైట్. ఇఫ్ యూ కీప్ ఆన్ మెడిటేటింగ్ డే అండ్ నైట్ అంటే విన్న వాక్యాన్ని మన జీవితంలో స్మరించుకుంటూ, మననం చేసుకుని, మన జీవితంలో పరిశీలించుకుంటూ ఉన్నప్పుడు, ఏదైనా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, పాపం మనకి ఎదురైనప్పుడు, శోధన ఎదురైనప్పుడు ఆ వాక్యమే మనకు బలంగా నిలుస్తుంది. సెకండ్, పర్ఫెక్ట్ ఒబీడియన్స్. పర్ఫెక్ట్ ఒబీడియన్స్, సంపూర్ణమైన విధేయత. John chapter 1, chapter 2, 1 John chapter 2 and verse 3, we know him, we keep his commandments. ఆయనను మనం ఎరిగి ఉన్నాము కనుక ఆయన ఆజ్ఞలను గైకొందుము. That's the second mark of spiritual growth in any believer's life. Perfect obedience. ఇక దానిలో తిరుగు ఉండకూడదు. Thirdly, growing faith. విశ్వాసము అంతకంతకు హెచ్చు పరిమాణంలో ఎదుగుతూ ఉండాలి. 2 Thessalonians chapter 2 and verse 3. 2 Thessalonians chapter 2 and verse 3. Chapter 2 verse 3. I think I missed the verse there. Anyway, growing faith. విశ్వాసము మనలో ఎదగాలి. విశ్వాసము మనలో అంతకంతకు నిన్న పోయిన సంవత్సరం ఉన్న విశ్వాసం కంటే దేవుని యొక్క విశ్వాసం ఎలా కలుగుతుంది? విశ్వాసము దేవుని యొక్క వాక్యం వల్ల కలుగుతుంది. వాక్యం వలన ఎలా కలుగుతుంది? వాక్యం వినుట వలన ఆ యొక్క జ్ఞానం మనకు కలుగుతుంది. దట్ ఈస్ హౌ we should grow in our spiritual life. 4, strength and power. Strength and power. చూడండి, రాకెట్స్ అంతరిక్షంలోనికి పంపించే ముందు there is a huge explosion. చాలా టన్నుల ఇంధనం అక్కడిచ్చి it creates a boosting power. And then ఆ యొక్క బూస్టింగ్ పవర్ తీసుకొని ఇంకా దానిలో మధ్యలో కూడా ఇంకా వేరియస్ స్టేజెస్ లో ఆ బూస్టింగ్ పవర్ ఇస్తూ భూమి యొక్క వాతావరణం ఆఫ్టర్ ఇట్ క్రాసెస్ ద అట్మాస్ఫిరిక్ స్పియర్ ఆఫ్ ది ఎర్త్, ఇంకా అది దాని గమనంలో అది ఉంటుంది. అంటే అప్పుడేం శక్తి అవసరం లేదు. ఇట్ కీప్స్ ఆన్ మూవింగ్. బట్ ఇనీషియల్ థ్రస్ట్ ఈస్ దేర్. బట్ విశ్వాస జీవితం అలా ఉండదు. God will not thrust you with a great power, which is salvation, and then leave you in that path. అక్కడ విడిచిపెట్టడు దేవుడు. ఒక ఆరంభం చేసి రాకెట్ ని పంపించేసి ఇంకా దాని గమనంలో అది వెళుతుంది కదా అని అది అలా ఉండడు. అందుకనే ఇక్కడ మనకు strengthen in all might. Strengthen in all might according to his
గ్లోరియస్ పవర్. ఇక్కడ ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. ఆయన యొక్క మహిమ యొక్క శక్తి, హిస్ గ్లోరియస్ పవర్ విచ్ ఇస్ అవైలబుల్ టు అస్. ఇప్పుడు రాకెట్స్ కానీ ఈ యొక్క కృత్రిమ గ్రహాలు లో పెట్టే ఆ ఇంధనం, ఇట్ హ్యాస్ లిమిటెడ్ పవర్, ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ పవర్. అంత బరువు ఉన్న రాకెట్ ను ఆ భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటేషనల్ ఫోర్స్ కి విరుద్ధంగా విత్ అ హ్యూజ్ బూస్ట్ కలిగించాలంటే ఇట్ నీడ్స్ ట్రెమెండస్ పవర్. It is tremendous power. It goes into the orbit. Once it goes into the orbit, then it keeps on moving. Viswas జీవితం అలా కాదు. God has kept his glorious power within our reach, which comes by the word of God. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడబలెనని వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. How necessary it is. We need people who pray like that. How necessary it is that I am one who prays like that. మీ కొరకు నేను, నా కొరకు మీరు, ఒకరి కొరకు ఒకరం ప్రార్థించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే రక్షణ విషయంలో ఎదగడానికి మనము అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. అందుకనే ప్రమాదాలు ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, పడిపోయే ట్రాప్స్ ఉన్నాయి, ఉత్సులు ఉన్నాయి. అందుకనే భయంతోనూ వణకుతోనూ మీ రక్షణను కొనసాగించుకునుడి. పేతురు, సాతాను నిన్ను జల్లించాలని కోరుకున్నాడు, అయితే నీ కొరకు నేను ప్రార్థించి తిని. జ్ఞాపకం ఉన్నాయా మాటలు? యేసు ప్రభు పేతురుతో ఆ మాట అంటాడు, పేతురు, సిమోను, the devil, the enemy has sought to sift you. దేవుడు ఆ సిఫ్టింగ్ ని ప్రివెంట్ చేస్తుండేవాడా? పీటర్, Satan was wanting to sift you, but I said no, you will not be sifted. నీకు ఆ జల్లింపు అనుభవం నీకు ఉండకూడదని నేను ప్రార్థన చేశాను అని అనలేదు ప్రభు. Satan has chosen to sift you, has sought to sift you, and I permitted. నేను అనుమతించాను. Sometimes God gives permission to sift you like wheat. గోధుమల వల్లే జల్లించబడడానికి దేవుడు సాతానుకు కొన్నిసార్లు అనుమతిస్తాడు. దట్స్ వాట్ he did to Job. జోబు లాంటి నీతి ప్రవర్తన గలవాడు అసలు భూమి మీదే లేడు. యోబు వంటి నీతి ప్రవర్తన కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా భూమి మీద అని సాతానికి దేవుడు సవాల్ ఇచ్చాడు. Then you know the story. Satan asked some permissions, some questions. నువ్వు అన్ని ఆయనకి ఇస్తున్నావయ్యా, ఆయనకు అన్నీ నువ్వు ఇస్తా ఉంటే, అంత సంపాదిస్తా ఉంటే దేవుని యొక్క మార్గాల్లో ఉండడం ఏమీ అంత కష్టం, కొన్ని తీసే. God gives permission. Job was sifted like wheat, but finally he came out as a gem of a person. So ఆయన మహిమ శక్తి, glorious power is available, not a one-time boost, but it is always available to you and me in the word of God in immeasurable quantities. మన కొలవదగని లేక కొలవడానికి సాధ్యం కాని పరిమాణంలో దేవుని శక్తి, దేవుని యొక్క వాక్యం మనకు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. And then finally, patience, long suffering and joy. ఇక్కడ పూర్ణమైన ఓర్పును, మీరు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలెనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనబరుచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెనని. ఈ లిస్ట్ తెలుగులో బికాస్ ఆఫ్ దట్ గ్రామాటికల్ కన్స్ట్రక్షన్ కొంచెం అటు ఇటు అయినాయి. ఇంగ్లీష్ లో ఉన్న దాన్ని బట్టి నేను లిస్ట్ అవుట్ చేశాను. 5 విషయాలు అక్కడ మనకి కనబడ్డాయి. 5 రిజల్ట్స్ దట్ షుడ్ బి సీన్. మనం 9వ వచనంలో మనం చూసుకున్నాం, మీరు జ్ఞాపకం ఉంటే ఆ యొక్క ఎపఫ్రా నుంచి ఆ విషయాలు ఆయన
నేను విన్న తర్వాత ఆ సంగతి వినని నాటి నుండి మేము మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలవారునయ్యండి. అక్కడ నుంచి మొదలు పెట్టాము ఇవన్నీ మనం. అటువంటి జ్ఞానం కలిగి ఉన్నప్పుడు, అటువంటి ఆత్మీయ వివేచన మీరు కలిగినప్పుడు, when you have wisdom like that, when you have the power of discernment like that, these are the results that should be seen in your life. And దీని కొరకే నేను మీ కొరకే ప్రార్థన చేస్తున్నాను అని పౌలు అంటాడు. అసలు ఇలా మీరు చేయాలని నేను దేవుని బ్రతిమాలుకుంటున్నాను. 9వ వచనాలు అంటాడు, ఈ విషయాలు మేము మీ గురించి విన్న దగ్గర నుంచి మీ కొరకై మేము ప్రార్థించటం మానక. That is what the Lord gives us. That Lord desires to see these things in our own lives. Patience, long-suffering, and joy. In fact, these three are also listed in the fruit of the Spirit. How much the Lord desires to see these things. అవన్నీ మనం అలవర్చుకున్నప్పుడు you will be steadfast. నిలకడగలిగిన దేవుని యొక్క బిడ్డగాను ఉండగలవు. విశ్వాస జీవితం కష్టంతో కూడింది. విశ్వాస జీవితం సులభమైన పూల పాన్పు కాదు. విశ్వాస జీవితం దేవునికి మహిమకరంగా మనం నడవలసిన మార్గం. It needs effort. It needs discipline. It needs a lot of striving. Steadfastness అనేది విశ్వాసికి, అంటే నిలకడైన జీవితం అనేది సులభంగా రాదు. That is what Paul says. కొలసి విశ్వాసులకు కొరకు ఆ విధంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మీరు నిలకడైన విశ్వాసుల వలె, క్రమశిక్షణ కలిగిన విశ్వాసుల వలె ఉండాలి. That is what I am praying for you. అక్కడ ఎక్కడో 1000 మైళ్ళ దూరంలో, అక్కడ రోమ్ నగరంలో చెరసాలలో ఉండి ఈ ప్రార్థనను వారి కొరకే చేస్తూ ఉన్నాడు. Why did God include that in the canon for us? పరిశుద్ధాత్మ చేత, ప్రేరేపణ చేత పౌలుకు ఆ యొక్క చెరసాల గదిలో దేవుడు ప్రేరేపణాపూర్వకంగా ఇచ్చిన ఈ యొక్క వాక్యము మనకు మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు చేర్చబడింది? Because it has a relevance here in our lives. That is why we study the book of Colossians. Every word is important. Every verse is important. Every word builds our lives. So please take these things seriously in your lives. మీ జీవితాలలో, మన జీవితాల్లో ఇవన్నీ మనం ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు చక్కగా వాటిని మనం విని వాటిని మన జీవితంలో అభ్యాసం చేసుకోవడానికి చక్కగా మనం అభ్యాసం చేసుకుని క్రమశిక్షణతో కూడిన జీవితం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. May God bless this word. Before we pray, there is a wedding announcement. Brother Chandu, some of you know him. అంతకుముందు మన దగ్గరే ఆయన మన యొక్క ఆరాధించేవాడు మనతో పాటు ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నాడు ఆయన. Brother Chandu, youngest son of Mr. Kota Sundar Rao and Mrs. Kota Martama, will be united, God willing, in holy matrimony with T. Shara, youngest daughter of late Mr. Cornelius and Mrs. Esterama. Shara is the sister of Brother Yesuratnam. So Chandu and Shara will be, God willing, will be united on the 10th of August 2021 at Hyderabad. Dayachesi ప్రార్థన చేయండి. If there is any objection from any quarters that these two young people should not be united, please put your objection in writing and give it to us, or forever you will keep your silence. This is the first mandatory announcement of this marriage. Shall we pray? One small request, brother. Yes, brother. This is Abraham. Brother Prasad is in our church. His mother is tested positive for COVID-19. Oh, I see. Please pray.
ఓకే 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 ఓకే. ప్రసాద్ మదర్ కదా? ఎస్ అండి. అలాగే, ఓకే. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిగల మా దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో నీ ఘనమైన నామాన్ని స్తుతించుకుంటున్నాం, ఆరాధించుకుంటున్నాం. ప్రభా, కొలస్సీ పత్రికలో ప్రభా ఎంతో విశిష్టమైన సత్యాలను పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా మీరు రచించి ఉంచారు. ప్రభా, వాటిని మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి, మరి మా యొక్క జీవితాలలో అవి ప్రకాశించినట్లు, ఆ యొక్క వెలుగు మా జీవితంలో నుంచి ప్రభా ప్రసరించినట్లు, ఇతరులు అనేకులు ప్రభా ఆ యొక్క సాక్ష్యపు జీవితం ద్వారా నీ చేత నీ వైపు ఆకర్షితులవనట్లు సహాయం చేయండి. వెలుగుతో కూడిన జీవితం, క్రమశిక్షణతో కూడిన జీవితం ప్రభా మీరు మాకు దయచేయమని ప్రభువాని వేడుకుంటున్నాం. ప్రభా, మరి తీగలు కొమ్మయందు ఎలా నిలిచి ఉంటాయో ద్రాక్షవల్లిలో, అలా దేవునితో ప్రభా మేము ఎలా మేము నిలిచి ఉండాలో, ఆయన యొక్క మాటలలో ఎలాగా మేము విధేయత చూపించాలో మాకు అంతకంతకు ప్రభా మీరు ఇంకా ఇంకా నేర్పించండి. దానిలో మాకు ఆశ కలిగించండి. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఆశపడుతుందో నా దేవా, అటువంటి తృష్ణను ప్రభా మాకు దయచేయమని ప్రభా నేను వేడుకుంటున్నాను. మా దేవా, నీ యొక్క వాక్యం మా యొక్క జీవితంలో ఎంతో విలువైనదిగా, మా సంఘ జీవితంలో ఎంతో ప్రధానమైనదిగా ప్రభా ఉండులాగన మాకు సహాయం చేయమని ప్రభా నేను వేడుకుంటున్నాను. ప్రభా మా దేవా, మరి ప్రసాద్ యొక్క అమ్మ తల్లి తండ్రి మరి కోవిడ్ పాజిటివ్ అని ప్రభావం వింటూ ఉన్నాం. ప్రభా మా దేవా, మరి ఆమెను మీరు దర్శించండి తండ్రి, మీరు ముట్టండి. అలాగే ప్రభా మీ యొక్క అనుగ్రహం దయచేసి ప్రభా త్వరలో ఆమెను ఈ యొక్క స్వస్థత నుంచి బయటికి తీసుకుని వేడుకుంటున్నాం. అలాగే ఖమ్మంలో ప్రభా మరి మిల్టన్ కుటుంబం ప్రభా భార్యాభర్తలు, వారిద్దరు పిల్లలు, నలుగురు కూడా కోవిడ్ పాజిటివ్ అయ్యారని ప్రభావం వింటున్నా తండ్రి. మరి వారిని కూడా ప్రభావం మరి సకాలంలో వారికి ఇస్తూ ఉన్న ట్రీట్మెంట్ చక్కగా వారు ట్రీట్ చేయబడి ప్రభా స్వస్థపడినట్లు సహాయం చేయండి తండ్రి. మా దేవా, మరి శారా చందు యొక్క వివాహం 10వ తారీఖు నిర్ణయించబడి ఉంటుండగా తండ్రి వారిద్దరిని వివాహ జీవితంలో చక్కగా సిద్ధపరచండి తండ్రి. మా దేవా, మన సంఘానికి వారి విషయంలో ప్రభా భారాన్ని అనుగ్రహించండి. స్థిరం కొరకే మరి ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మరి ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆమె చాలా సివియర్ నాసియాకి కూడా గురవుతుందని ప్రభావ వింటూ ఉన్నాం ప్రభా. డాక్టర్ని చూడనన్నారు, సహాయం చేయండి. సిస్టర్ అరుణ కొరకే మరోసారి ప్రార్థిస్తున్నాం. అలాగే మా మధ్యలో ఉన్న స్వస్థతలో ఉన్న వారందరి కొరకే ప్రభావ మీరు శ్రీబా కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డకు కూడా తండ్రి మరి ఆ బ్లడ్ రిపోర్ట్స్ లో ప్రభా కొంత కన్సర్న్ కనబడిందని ప్రభావం వింటూ ఉన్నాం. ఆ బిడ్డను కూడా ప్రభావం మీరు దర్శించండి. డాక్టర్స్ తగిన జ్ఞానం దయచేసి మీరు స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మా దేవ, మా ప్రభు త్వరగా వచ్చే ఆ దినాల కొరకై మమ్మల్ని సంపూర్ణంగా సిద్ధపరచమని వేడుకుంటూ నిన్నే స్తుతించి హెచ్చించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మనలను నిర్దోషముగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.